శివుడు కాశీకి పంపిన 64 మంది యోగినిలలో వారాహిదేవి కూడా ఒకరని, అప్పటి నుంచి అమ్మవారు కాశీని కాపాడుతున్నారని కాశీఖండం చెబుతుంది. ఇటీవల జరిగిన ఒక సంఘటన కూడా ఇక్కడ చెప్పుకోవాలి. కొత్తగా పెళ్లైన జంట కొన్నాళ్ల క్రితం అన్ని దేవాలయాలు సందర్శనం చేస్తూ కాశీ వచ్చి ఈ వారాహి ఆలయాన్ని కూడా సందర్శించారు. అక్కడ ఉన్న అర్చకుడు ఎప్పటిలాగే కన్నంలోంచి అమ్మవారిని దర్శించుకోమని చెప్తే వారు వినలేదు. పైపెచ్చు మూర్ఖపు వాదనకి దిగారు. అమ్మవారు ఉగ్ర రూపంలోనే ఉంటుందా? భక్తుల్ని నేరుగా చూడనివ్వదా? మేము అమ్మవారిని నేరుగానే చూస్తామని అర్చకుడితో ఆ దంపతులు వాదన పెట్టుకున్నారు. దానికి ఆ అర్చకుడు ఇలా సమాధానం చెప్పాడు. నాయన, శాంతకళ, ఉగ్రకళ అని 2 కళలు అమ్మవారికి ఉంటాయి. శాంతకళతో ఉన్న అమ్మవారిని ఎదురుగా వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. కానీ ఉగ్రకళ అంటే దుష్ట సంహారార్థం ఎత్తిన అవతారం. ఆ కళని సామాన్యులు తట్టుకోలేరు. నేను వెళ్తేనే అమ్మవారి ఆ ఉగ్రకళను తట్టుకోలేక త్వరగా పూజ ముగించుకొని వచ్చేస్తాను. మనం సూర్యుణ్ణి ఉదయం చూసినట్టు మధ్యాహ్నం చూడలేము. ఉదయం ఉన్నది ఆ సూర్యుడే, మధ్యాహ్నం ఉన్నది ఆ సూర్యుడే కదా అని మనం సూర్యుడిని చూస్తే మన కళ్ళు టపాసుల్లా పేలిపోతాయి, దృష్టి పోతుంది. అలాంటిది దుష్ట శిక్షణార్థం ఎత్తిన అవతారాలు చూడాలంటే మన శక్తి సరిపోదు, చూడకూడదు అని ఎంతో శ్రద్ధగా అర్చకుడు చెప్పినా వినకుండా, చూడనివ్వకపోతే కోర్టుకు వెళ్ళి మీకు వ్యతిరేకంగా ఆర్డర్స్ తెచ్చుకుంటామని మొండి పట్టుబట్టారు ఆ దంపతులు. దీంతో పోయే కాలం దాపరించినప్పుడు ఇలానే ప్రవర్తిస్తారని భూగర్భంలో ఉన్న అమ్మవారి వద్దకు ఆ కొత్త జంటను తీసుకువెళ్లాడు అర్చకుడు. క్షణాల వ్యవధిలో అర్చకుడు హారతి వెలిగించి ఇచ్చే లోపులు ఇద్దరు స్పృహ తప్పి పడిపోయారు. అటుపై ఆ అర్చకుడు తన శిష్యులతో కలిసి ఆ దంపతులను హుటాహుటిన ఆ భూగర్భం నుంచి బయటకు తెచ్చేశారు. ఆ తరువాత గంట సేపు శాంతి ప్రవచనాలు విన్నాకే వాళ్ళు మామూలు స్థితికి వచ్చారు. ఒక్కొక్కసారి ఉగ్రకళతో ఉన్న విగ్రహాల దరిదాపుల్లో కూడా పోవడానికి వీలుండదు.